Right. So welcome to this afternoon class. Good afternoon, అమ్మా. వినిపిస్తా ఉంది కదా? వినిపిస్తున్నాయి నా మాటలు? సార్ వినపడుతుంది. ఓకే తల్లి, రైట్ రైట్ అమ్మా. ఇప్పుడు మనకు క్లస్టర్ పేపర్ డీల్ చేస్తున్నాం మనం. పాపులర్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే క్లస్టర్లో రెండవ పార్ట్ ఇది. జీవన్ ఒక్కసారి జీవన్ లైన్ ఇదేంది ఇట్లా వస్తుంది? ఇది మీరు ఆడుకుంటారా మా జీవితాలు? రైట్. క్లస్టర్ 2 పాపులర్ మూమెంట్స్ ఇన్ ఆంధ్ర. దీంట్లో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావము, ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావము, ఆ పరంపరలో ఉన్నాము. ఇది చివరి దశలో ఉన్నాం. ఏమ్మా, మనం నిన్నటి రోజునే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం గురించి చర్చ చేశాము. సో ఈనాడు ఈ ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావము, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంలో పాల్గొన్న ముఖ్యుల గురించి చెప్పు. నిన్న ప్రకాశం పంతులు గారి గురించి మనం ప్రారంభించినాను. సమయాభావం వల్ల ఈరోజు ఆయన గురించి, తర్వాత బూరుగుల రామకృష్ణారావు గురించి, పుచ్చలపల్లి సుందరయ్య గారు, బెజవాడ గోపాల్ రెడ్డి, ఇట్లా తదితరుల గురించి వారు చేసిన కృషి ఏమిటి. ఎందుకంటే మహానుభావులు వాళ్ళు ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళు మనకు ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు కృషి చేశారు. కాబట్టి వారి గురించి తెలుసుకోవడం మన ధర్మము. పరీక్షల్లో కూడా షార్ట్ నోట్స్లో మనకు ఇది వస్తుంది. ఇప్పుడు మనము టంగుటూరి ప్రకాశం పంతులు గారితో మొదలు పెడతాం. రైట్. నిన్న ప్రారంభించినాను, మళ్ళీ ఒకసారి దాని గురించి చెప్తాను. టంగుటూరి ప్రకాశం పంతులు గారి బిరుదు ఏదమ్మా? టంగుటూరి ప్రకాశం పంతులు బిరుదు, ప్రకాశం పంతులు ఏమని పిలుస్తాం? ఆంధ్రకేసరి. అవునా కాదా? ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆ పేరులోనే ఉంది ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం. ప్రకాశం జిల్లాలో జన్మించారు. నిజానికి అది ప్రకాశం జిల్లా కాదు, ఆయన పుట్టినప్పుడు అది గుంటూరు జిల్లాలో భాగము. ఆయన పేరు తెచ్చుకున్న తర్వాత కాలంలో ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన మరణాంతరము ఆయన గుర్తుగా ఆయన పుట్టిన ప్రాంతానికి, ఆ జిల్లాకు ఆయన పేరు పెట్టారు, ప్రకాశం జిల్లా. ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇంటి పేరు టంగుటూరు. అంటే ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా టంగుటూరు నుంచి దగ్గరలో ఉన్న వల్లూరుకి వస్తే, అంటే ఒంగోలుకి చాలా దగ్గరుంది వల్లూరు, అంటే టంగుటూరు వాళ్ళు అని చెప్పి పిలవడంతో క్రమంగా ఆ ఇంటికి టంగుటూరి అనే పేరు స్థిరపడిపోయింది. సో టంగుటూరి ప్రకాశం పంతులు. ఒకప్పుడు పూర్వీకులు గొప్పవారేమో కానీ ఈయన పుట్టినప్పుడు వీరి కుటుంబం చాలా పేద స్థితిలోనే ఉంది. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో జీవనోపాధికై ప్రకాశం గారి తల్లి ఒక చిన్న హోటల్ నడిపేది. హోటల్ అంటే ఇప్పుడు మాదిరి అనుకోకండి, పూట కూళ్ళు అనేవాళ్ళం. అంటే చిన్న ఇంట్లోనే ఏదో అన్నము పప్పు ఇట్లాంటి వండేసి
అంటే ప్రాచీన కాలంలో పూటగూళ్ళు, ఇప్పుడు ఇది అంటున్నాంలేండి హోటల్స్ అని. సో చిన్న హోటల్ నడుపుతూ కుమారుడికి విద్యాబుద్ధులు చెప్పించింది. అంటే వారాలు తింటూ అద్దంకిలో కొన్నాళ్ళు చదివాడు. వారాల అబ్బాయి అని తెలుసు కదా మీకు. ఏం లేదు అంటే ఒక 40-50 ఏళ్ళ క్రితము అంటే మనకు స్కాలర్షిప్లు వస్తున్నాయి, గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తారు. పాత రోజులు ఎన్ని ఉండేవి కాదు కదా. సో అప్పుడు ఏంటి వాళ్ళకి ఎవరన్నా పుణ్యాత్ములు ధర్మాత్ములు అంటే వాళ్ళకు చెప్పుకొని వేడుకొని అయ్యా మేము పేదవాళ్ళం అంటే వారు ఆ ధనవంతులు ఇటువంటి వారికి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఒక వారం ఒకరింట్లో, ఇంకొక వారం ఒకరింట్లో, అట్లా అందువల్ల వారికి వారాల అబ్బాయి అనేవారు. సో ప్రకాశం పంతులు గారు అంటే తర్వాత సీఎం అయినారండి. ఆయన అంటే ఎందుకు ఇంత డీటెయిల్ చెప్తున్నారంటే ఎగ్జామ్లో మీరు రాయాల్సిన పని లేదు. కాకపోతే మనం ఎప్పుడు చెప్పుకుంటుంటామే మేము చాలా పేదవాళ్ళము, మాకు సరిగ్గా ఏమి లేవు, మాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, ఆస్తులు లేవు, ఏమి లేవని. అవసరం లే. ప్రకాశం పంతులు లాంటి వాళ్ళని చూస్తే నిజంగా ఆయనకి ఏం లేదు. వారానికి ఒకరి ఇంట్లో ఉంటూ తింటూ జాగ్రత్తగా చదువుకొని ఉన్న స్థాయికి వచ్చాం. సో మనము ఇంకా ఈరోజు గవర్నమెంట్ మనకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంది. ఇంకా ఉన్నత స్థానాలు వాళ్ళు కావాల్సింది ఏమంటే మనలో పట్టుదల కావాలండి. చరిత్రలో చాలా మంది ఉన్నత స్థాయికి పోయిన వాళ్ళు చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. రైట్. సో అలా అద్దంకిలో కొంతకాలం చదువుతున్నాడు. ఆ తర్వాత ఒంగోలు వచ్చాడు. అక్కడ మిషన్ స్కూల్లో టీచర్గా పనిచేసి ఇమ్మినేని హనుమంతరావు గారితో ఆయన పరిచయం అయింది. ఆ టీచర్ యొక్క పరిచయము ప్రకాశం జీవితంలో గొప్ప మలుపు తిప్పింది. అంటే ఓసారి అంటే ఎందుకనుకున్నా టీచర్లతో బాగా వినయ విధేయతలతో వాళ్ళు చెప్పింది వింటూ శ్రద్ధగా చదువుతుంటే చాలా సందర్భాల్లో టీచర్లే మనకు దారి చూపిస్తారు. పేదరికం గీదరికం అన్ని బలాదురైతాయి. మనలో పట్టుదల కావాలి. అట్లా ఆయన హనుమంతరావు గారితో పరిచయము ప్రకాశం పంతులకి చాలా చాలా ఒక వరం అయింది. ఎందుకంటే హనుమంతరావు గారు ఒక టీచరే కాదు, ఆయన నాటక కళారంగాల్లో కూడా గొప్ప అభిరుచి కలవాడు. ప్రకాశం పంతుల యొక్క ఫుల్ పోషణనంతా కూడా, పోషణ భారాన్ని అంతా కూడా హనుమంతరావు గారు చేపట్టాడు. ఆయన ఒంగోలు నుండి రాజమండ్రి అయితే ప్రకాశం పంతులు కూడా ఆయనతో పాటే తల్లిని అంటే తల్లి ఒంగోలు నిలబడిపోయింది, తల్లిని వదిలిపెట్టి రాజమండ్రికి వెళ్ళి అక్కడ గవర్నమెంట్ కాలేజీలో చదివినాడు. రాజమండ్రి గవర్నమెంట్ కాలేజ్ ఇప్పటికి ఉందండి ఆ కాలేజ్. దాదాపు 150 ఏళ్ళ చరిత్ర ఉంది గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్. ఇంకా ఎక్కువే ఉందమ్మా, 170 ఏళ్ళు. అక్కడ రాజమండ్రిలో చదివేటప్పుడు అక్కడ కూడా చదువుతూ నాటకాల్లో కూడా ఎందుకంటే ఆయన గురువు పెద్ద కళాకారుడు కదా, ఆర్టిస్ట్ కదా, ఆయనతో పాటు వెళ్తూ నాటకాలు స్త్రీ వేషాలు వేసేవాడు. వేసి అందరి మనల్ని పొందేవాడు. అంటే ఇక్కడ ఇంకొక మనకు జీవిత సత్యం ఏమిటంటే చదువు ఒక్కటే కాదు, మిమ్మల్ని ఎప్పుడు ఉంటే నేను కేవలం పుస్తకాల పురుగు కావండి నేను ఎప్పుడు చెప్పాను. మీలో టాలెంట్ని బట్టి మీరు స్పోర్ట్స్లో పాల్గొనండి, తర్వాత నాటకాల్లో పాల్గొనండి, మీ ఇష్టం, మీ యొక్క ఆసక్తిని బట్టి మీరు పాల్గొనాలి. అంటే మల్టీ ఫ్యాషనేట్ పర్సనాలిటీ ఉండాలని. రైట్. ఈయన యొక్క మల్టీ ఫ్యాషనేట్ పర్సన్ అంటే చదువుల్లోనూ చురుకు, ఆటల్లోనూ చురుకు, ఫైన్ ఆర్ట్స్లోనూ చురుకుదనంతో ఉండడంతో అక్కడ ప్రిన్సిపల్ గారు కూడా బ్రిటిష్ వాళ్ళు, అక్కడ ప్రిన్సిపాల్ కూడా ఈయన పట్ల చాలా ఆదరంగా ఉండేవాడు. ఆనాటి ప్రసిద్ధ సంస్కర్తలైనటువంటి కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీరంజన కవి, వడ్డాది పాపానాయుడు, రొక్కండ వెంకటరత్నం,
మొదలగు వారి యొక్క ప్రభావం కూడా ఈయన మీద ఉండిందమ్మా ప్రకాశం. అట్లా ఈ విధంగా సకల గుణ సంపన్నుడై మొత్తానికి రాజమండ్రిలో బిఏ చదివేశాడు. తర్వాత 1890లో తన అక్క కూతుర్ని పెళ్ళాడాడు, హనుమాయమ్మను. ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళి లా చదివినాడు. అనంతరము మళ్ళా ఒంగోలుకు వచ్చి లాయర్గా ప్రాక్టీస్ పెట్టాడు. ఒంగోలు నుండి తాను డిగ్రీ పూర్తి చేసిన రాజమండ్రికి వచ్చినాడు. రాజమండ్రిలో కూడా ప్రాక్టీస్ పెట్టి, అంటే మంచి వాగ్దాటి, గొప్ప మేధావి, అతి తక్కువ కాలంలోనే బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు, డబ్బు విపరీతంగా సంపాదించాడు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు అంటే 1869లో పుట్టాడు ఆయన. ఒక 25 సంవత్సరాల కల్లా ఏ స్థాయికి ఎగబాకినాడు చూడండి. క్రమంగా లాయర్గా బాగా స్థిరపడిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చేసాడు. ఏదో చిన్నతనం నుంచి కూడా ప్రకాశం పంతులు గారికి రాజకీయాల పట్ల చాలా ఆసక్తి ఉండేది, అభిమానం ఉండేది. సో రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తూనే, రాజమండ్రి అంటే రాజమహేంద్రవరం అనేవాళ్ళు, ఇప్పుడు కూడా మళ్ళీ రాజమహేంద్రవరం అనే గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. మధ్యలో బ్రిటిష్ వాళ్ళు అంత పేరు పలకలేక రాజమండ్రి అంటున్నారు. మనకు అలవాటైంది కాబట్టి మనం కూడా ఇప్పుడు రాజమండ్రి అంటున్నాం. ఇప్పుడు అఫీషియల్ నేమ్ వచ్చేసి రాజమహేంద్రవరం. సో టంగుటూరి ప్రకాశం పంతులు రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తూనే అక్కడ రాజకీయాల్లో ప్రవేశించి చాలా ఎక్స్క్యూజ్ మీ అమ్మా, ఆయన ఫ్యాన్ ఇది బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. ప్రవేశించిన తర్వాత 3 సార్లు నిలబడి ఓడిపోయి చివరికి 1900 సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిలర్ గెలిచినాడు. తర్వాత 1903 కల్లా రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ అయినాడు. చైర్మన్గా తన పరిపాలనా దక్షతను చూపి రాజమండ్రి ప్రజల అభిమానాన్ని బాగా సంపాదించాడు. రాజకీయాల్లో మెలకువలు కూడా నేర్చుకున్నాడు. అట్లా రాజకీయాల్లో దూసుకెళ్ళాడు ప్రకాశం. అయితే మళ్ళా కొంతకాలానికి ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళాడు, అంటే ఉన్నత చదువుల కోసము. ఆనాడు తన పెద్దల యొక్క ప్రోత్సాహాలతో, అంటే ముఖ్యంగా మద్రాసులో డాక్టర్ స్వామినాథన్ ఉండేవారు. ఆయన యొక్క ప్రోత్సాహంతో బ్యారిస్టర్ చదువు, అంటే న్యాయవాద వృత్తిలోనే ఉన్నత చదువు, బ్యారిస్టర్ చదువుకోవాలని ఎంచి అప్పుడు చాలా మంది వెళ్ళారు. మా గాంధీ గారు కూడా బ్యారిస్టరే. చాలా మంది స్వాతంత్ర సమర యోధులు ఇంగ్లాండ్కి వెళ్ళి బ్యారిస్టర్ చదువు వచ్చిన వాళ్ళే. అట్లా ఈయన ఇంగ్లాండ్కి వెళ్ళినాడు. అక్కడ ఇంగ్లాండ్లో ఉండగా దాదాబాయి నౌరోజీ, కట్టమంచి రామలింగారెడ్డి వీరందరితో కూడా పరిచయం ఏర్పడింది. ఇట్లా వాళ్ళతో కూడా రాజకీయాలు చర్చిస్తూ, రాజకీయాలు వదిలిపెట్టకుండా ఒక పక్క చదువుకుంటూ చివరికి బ్యారిస్టర్ చదువులో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు. ఆంధ్రదేశంలో బ్యారిస్టర్ పట్టా పొందిన మొదటి వ్యక్తి ప్రకాశం పంతులే. ఆ గ్రోత్ చూడండి, ఆయన ఎంత ఎంత ఉన్నత స్థాయికి వెళ్తున్నాడు. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత 1907లో ఇప్పుడు మద్రాసులో ప్రాక్టీస్ పెట్టాడు. ఏదో అప్పుడు హైకోర్టు మద్రాసే కదమ్మా ఉండింది. ఈ ఒంగోలు, రాజమండ్రి ఆయన చదువుకు సరిపోలే, తూగలే, అంటే పెద్ద పెద్ద కేసులు రాసాగాయి. సో మెడ్రాస్కు మకాం మార్చాడు, హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ప్రాక్టీస్ చేస్తూనే కొన్నాళ్ళ పాటు మద్రాసులో మద్రాస్ టైమ్స్ అనే పత్రికకు ఎడిటర్గా పనిచేశాడు, సంపాదకునిగా.
బ్యారిస్టర్ల సంఘానికి అధ్యక్షుడైనాడు. అంటే లాయర్ల సంఘం అనుకోండి, బార్ కౌన్సిల్ ఉంటాయి అలా. పెద్ద పెద్ద ఆనాడు ఉద్దండుల నుండి లాయర్తో న్యాయవాదులతో పాటు ఈయన కూడా సమానంగా ప్రాక్టీస్ చేశాడు. అమ్మా ఆనాడు చాలా పేరు పొందిన వాళ్ళు భాష్యం అయ్యంగార్, పురాణం నాగభూషణం, వెంకటరామ శాస్త్రి, కృష్ణ అయ్యర్, ఇటువంటి పేరు పొందిన మహామహులతో ఈయన న్యాయవాదుల వాళ్ళు హైకోర్టులో వారితో పాటు సరసరామంగా ఆయన ప్రాక్టీస్ చేసి కీర్తి పొందినాడు, డబ్బులు పొందినాడు. అయితే కేవలం డబ్బు మనిషి కాదు ఈయన, అంటే ప్రాక్టీస్ చేసేవాడు డబ్బులు ఇస్తున్నారు అన్నోటి పెద్ద కేసులు వాదించేవాడు. ఇటువంటి ఈయన మీకు గుర్తుందా, మనం 5th సెమిస్టర్ చదువుకున్నాం తెనాలి బాంబు కేసు అని. ఆంధ్రదేశంలో స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆ తెనాలి బాంబు కేసులో ముద్దాయిలు అంటే వాళ్ళు వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిష్ వారిని తరిమేయాలని ఒక బాంబు పెట్టాలనుకున్నారు తెనాలిలో, కానీ అది విఫలమైన వాళ్ళు దొరికినారు. వారి తరపున అంటే ముద్దాయిల రామయ్య, బసవయ్య, వెంకట్రాముడు, వీరు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రాజద్రోహం కింద అంటే దేశద్రోహం కేసు కింద చేస్తే ఈయన హైకోర్టులో ఆ కేసును వాదించాడు. అట్లా కేవలం డబ్బు కోసమే కాకుండా మంచి స్వాతంత్ర భావాలు కలిగిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం. అంటే అట్లా పేరు డబ్బులు అనుకునేదా ఒక విషయం చెప్తుందండి. చిన్నప్పుడు ఇప్పుడే చూసినాం కదా, ఒక 25 ఏళ్ల క్రితం ఆయన పుట్టినప్పుడు, పెరిగేటప్పుడు, చదివేటప్పుడు తిండికి డబ్బులు, ఎవరు టీచర్ ఆయన ఈ హనుమంతరావు గారు, ఇమ్మనేని హనుమంతరావు గారు ఆయనకు అన్నం పెడితే ఆయనతో పాటు చదువుకున్నారు. కానీ అతి త్వరలోనే ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత ఆ రోజుల్లో ఆయన వద్ద సుమారు 5 లక్షల రూపాయలు నగదు ఉండేది. 5 లక్షలు అంటే ఈరోజు మనం మాట్లాడేది ఎప్పుడు దాదాపు ఎప్పుడండి 120 ఏళ్ల క్రితం లేదా దాదాపు 100 ఏళ్ల క్రితం అనుకోండి. అంటే 1925 నాటికి ఆయన వద్ద 5 లక్షల రూపాయల నగదు, ఇంకా అనేక పట్టణాల్లో రియల్ ఎస్టేట్ ఇండ్లు ఉండేవి. అంత సంపాదించాడు. అంటే కేవలం మేధస్సే ఆయన పెట్టుబడి. లాయర్లకి ఏం కావాలి, నల్లకోటు కావాలంతే. ఫ్యాక్టరీలు ఏం అవసరం లేదు కదా, చిన్న రూమ్ ఉంటే చాలు. బుర్రలో గుజ్జు ఉండాలి, లీగల్ బ్రెయిన్. ఇట్లా ప్రకాశం పంతులు గారు ఈ విధంగా గొప్ప పేరు, డబ్బులు సంపాదించిన దశలో ఆయన జాతీయోద్యమంలోకి ప్రవేశించారు. ఎందుకంటే ఆయన ఏదో ఇప్పుడు కొత్త కాదు, ఆయనకు చిన్నతనం నుంచే ఉడక రాజకీయాలు, జాతీయత భావాలు మెండుగానే ఉన్నాయి. ఇంగ్లాండ్లో ఉండగా ఈ వీరందరి యొక్క సహచర్యము అంటే అందరూ చెప్పుకున్నాం కదమ్మా, లండన్లో ఉన్నప్పుడు ఆయనకి దాదాపు నవరోజీ, సిఆర్ రెడ్డి వీళ్ళందరూ పరిచయం అని. వారి సాంగత్యంలో ఆయన తన దేశభక్తికి మెరుగులు దిద్దుకున్నాడు. అక్కడ లండన్లోని ఇండియన్ సొసైటీలో ఉండగా లాలా లజపత్ రాయ్, తర్వాత బాలగంగాధర్ తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ వీరందరితో ఉడక ఎక్కువగా తిరిగేవాడు. ఇండియా వచ్చిన తర్వాత 1907లో అంటే వందే మాత్రం ఉధృతంగా జరిగిన రోజులు బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు ఆయనను కదిలించి వేశారు. అదేవిధంగా అలాంటి గొప్ప స్వాతంత్ర విప్లవాది అయినటువంటి శ్యామ్జీతో ఆయనకు అనుబంధం ఉండేది. 1907లో సూరత్ కాంగ్రెస్ సమావేశాలు చెప్పుకున్నాం కదమ్మా. సూరత్లో సమావేశాలు అంటే కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందే, ఆ సమావేశాల్లో ఈయన కూడా హాజరైనాడు. అంటే ఇంకా వందే మాతరంలో పూర్తిగా పాల్గొనలేదు, కొంచెం కొంచెం అట్లా దిగుతున్నాడు ఉద్యమం లేదు. ఇక 1916లో హోమ్ రూల్ ఉద్యమాన్ని బాగా బలంగానే సమర్థించాడు. ఆ సమయంలోనే కదా ఆయనకు ఆంధ్ర కేసర్ అనే బిరుదు వచ్చింది. సారీ, ఆ తర్వాత సైమన్ కమిషన్ ఉద్యమంలో ఈ సమయంలో ఉద్యమాన్ని బలపరిచాడు, హోమ్ రూల్ ఉద్యమాన్ని.
తర్వాత 1919 రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా కూడా ఆయన తన గళాన్ని వినిపించాడు. అంటే రాజకీయాల్లో అంటే ఈయన క్రమక్రమంగా జాతీయ ఉద్యోగంలోకి రాజకీయాలకి రావడం మొదలుపెట్టాడు. అయితే అమ్మా ప్రకాశం పంతుల క్యారెక్టర్ ఎట్లాంటిదంటే మొండి మనిషి, పట్టుబడితే ఉడుము పట్టే, దృఢ భావాలు కలిగే దృఢ సంకల్పం ఉండేది ఆయన. ఆయనకు నచ్చని మాట ఎవరన్నా చెప్తే వినేవాడు కాదు. ఆయనకు నచ్చిందంటే ఎవరు అడ్డం చెప్పినా చేయకుండా ఉండలేవు. మనం ఆంధ్రోద్యమ కాలంలో అదే కదా చూసింది. అసమ్మతి పత్రం రాస్తా అన్నాడు, అందరూ వద్దని నేను రాస్తా అసమ్మతి పత్రం అని కూర్చుంది. అటువంటి ఘటన సమర్థుడు ప్రకాశం. సో అటువంటి ఆయన సహాయ నిరాకరణ ఉద్యమము మహాత్మా గాంధీ ప్రారంభించినప్పుడు ఆయన తన ప్రాక్టీసును అన్ని కూడా వదులుకొని ఫుల్ టైం స్వాతంత్ర సమర యోధునిగా రాజకీయాల్లోకి దిగాడు. అప్పటికి ఆయనకు దాదాపు నెలకు 10,000 రూపాయలు ఆదాయం ఉండేది. 10,000 రూపాయలు అంటే ఆ రోజుల్లో కోర్టుతో సమానం. ఇప్పుడు వింటుంటారు లాయర్కి గంటకు 10 లక్షలు ఇచ్చినారు, 5 లక్షలు ఇచ్చినారని. ఆ స్థాయి మనిషి ఆ రోజుల్లో. కానీ దేశభక్తి భావనతో అవన్నీ కూడా వదిలిపెట్టేసి ఆయన గాంధీజీ పిలుపు మేరకు ఫుల్ టైం పార్టీ వర్కర్గా వెళ్ళాడు. కుటుంబాన్ని కూడా దాదాపు కొంతవరకు నిర్లక్ష్యం చేశాడు. జాతీయోద్యమాన్ని ప్రచారం చేయడానికి ఆయన 1921లో స్వరాజ్య అనే ఇంగ్లీష్ పత్రికను స్థాపించాడు. అయితే ఆ పత్రిక చాలా కాలం పాటు నడిపాడాయా, 15 ఏళ్ల పాటు సుమారుగా. కానీ ఆ పత్రిక నడపడంలో విపరీతమైన నష్టాలు వచ్చినాయి. అయినా అంటే పేపర్లు అప్పుడు కొన్ని చదివే వాళ్ళు తక్కువే. బ్రిటిష్ ప్రభుత్వాలు రకరకాల ఒత్తిళ్లు పెట్టేది గవర్నమెంట్ ఈ పేపర్ల మీద. తన ఆస్తినంతా అమ్ముకున్నాడు ఈ పత్రిక నడపడానికి. ఆయన చెల్లించాలి అంటే అంత గొప్ప వాళ్ళయా. ఈయనకి ఆంధ్ర కేసు అనే బిరుదు వచ్చింది సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం సందర్భంగా. 1928లో సైమన్ కమిషన్ సభ్యులు మద్రాసు వచ్చినప్పుడు అప్పుడు మన వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే భారతీయులు ప్రకాశం ఆధ్వర్యంలో పోలీసులు కాల్పులు జరిగితే పోలీసులు ఒక కార్యకర్త చనిపోయాడని చెప్పుకున్నాం కదా. ఆ శవం దగ్గరికి రోడ్డు మీద పడి ఉంటే ఆ శవము పోలీసు కాల్పు దెబ్బతిని ఆ స్వతంత్ర సమర యోధుడు పార్థసారథి అనే పేరు పడింటే పోలీసులు ఎవరు ఆ మృతదేహం దగ్గరికి పోనీలేదు. అప్పుడు ప్రకాశము ధైర్యంగా తన చొక్కాను చించి గుండెను చూపి కాల్చండ్రా, ఎవరు కాలుస్తారో, నేను ఆ అబ్బాయి దగ్గరికి పోవాల్సింది ఆ మృతదేహం దగ్గరికి అని ముందు కొరికాడు. ఉరిమినాడు ఆయన. తన ధైర్యానికి పోలీసులు ప్రజలు నిశ్చేష్టులయ్యారు, నిష్టలైన. ఆయన చూపిన ధైర్య సాహసాలకు దేశమంతటా గర్వపడే, దేశమంతా కూడా. అప్పుడే ఆయనకు ఆంధ్ర కేసరి అని బిరుదు ఇచ్చారు. సింహం, లైన్ ఆఫ్ ఆంధ్ర, లైన్ ఆఫ్ ఆంధ్ర అనే బిరుదు వచ్చింది. అట్లా ఆంధ్ర కేసరి అయినాడమ్మ. ఆ తర్వాత ఆయన నిరంతరం కూడా చురుగ్గా అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాడు. 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకి వెళ్ళాడు. తర్వాత ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కోసం ఏర్పడిన ఆంధ్ర మహాసభకు చాలా కాలం పాటు అధ్యక్షునిగా పనిచేసినాడు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి చాలా స్ఫూర్తినిచ్చాడు ఆయన. అవిభక్త మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మినిస్టర్గా ఆయన అయినాడు.
అంటే 1935 చట్టం ప్రకారము ఎన్నికలు జరిగాయని చెప్పుకున్నాం కదా 1937లో. అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచింది. రాజాజీ ముఖ్యమంత్రి అయినాడు మద్రాసు రాష్ట్రానికి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రకాశం పంతులను మా రెవెన్యూ మినిస్టర్గా తీసుకున్నాడు. రెవెన్యూ మినిస్టర్గా ఆయన జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలని పూనుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు 1939లో రాజాజీ మంత్రివర్గం రాజీనామా చేసింది. ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నాడు. అనేకసార్లు జైలుకి వెళ్ళాడు. ఈ జైల్లో ఉన్నప్పుడే నా జీవిత యాత్ర అనే ఒక ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. ఇది నేను చదివినాను, నా జీవిత యాత్ర. అది కేవలం ఆయన జీవితాన్ని గురించే కాదు, 1900 నుండి 1950 వరకు జరిగినటువంటి దాదాపు అనేక సంఘటనలకు సమాహారం. అది గొప్ప చరిత్ర పుస్తకంగా మనం చెప్పుకోవచ్చు దాన్ని. ఆ తర్వాత ఈయన ఘనత ఏమిటంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు 1946లో. ఇంకా ఇప్పుడు స్వతంత్రం రాలేదండి మనకి. అంటే 1946లో జరిగిన ఎన్నికల్లో ప్రకాశం పంతులు ఎమ్మెల్యే అయినాడు. అయితే మళ్ళా రాజాజీని అంటే రాజగోపాలాచారి ముఖ్యమంత్రి కావాలని చాలా ప్రయత్నం చేశాడు. గాంధీజీ ఆశీస్సులు కూడా రాజాజీకే ఉన్నాయి. కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రకాశం పంతులు తమ సీఎంగా ఉండాలని ఓటేశారు. అట్లా ప్రకాశం పంతులు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాడు. కానీ మై డియర్ స్టూడెంట్స్, దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీలో నుండి కొన్ని తగాదాల వల్ల, గ్రూప్ రాజకీయాల వల్ల, పైగా గాంధీ గారి ఆశీస్సులు ఈయనకు లేకపోవడం వల్ల 11 నెలలకే ప్రకాశం పంతులు మంత్రివర్గం పడిపోయింది. మళ్ళా రాజాజీ ముఖ్యమంత్రి అయినాడు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కులతత్వము, ముఠా తగాదాలు ఇవన్నీ గిట్టక ప్రకాశం పంతులు కాంగ్రెస్ పార్టీ విడిపోయినాడమ్మా. విడిపోయి కిసాన్ మజ్దూర్ పార్టీ అని పెట్టుకున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ కొంతకాలం సొంత పార్టీ కూడా పెట్టుకున్నాడు ఈయన. మళ్ళా తిరిగి మళ్ళీ ఎట్లయితేనేమి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేరినారు. ఇంకా ఆంధ్రోద్యమంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. విభజన కమిటీలో, ఆస్తుల విభజన కమిటీలో ఆయన కూడా సభ్యుడే. మద్రాసు కావాలని గట్టిగా కోరిన తెలుగువాడైన. అయితే తమిళ రాజకీయాల వల్ల మద్రాసు మనకు రాజధాని కాకుండా కర్నూలు రాజధాని 1953లో మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానికి మొదటి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు పనిచేశారు. సో అలా 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా, త్రివేది గవర్నర్గా ప్రకాశం పంతులు గారు ప్రథమ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ ఏర్పడింది. విజయవాడ వద్ద కృష్ణా బ్యారేజీ నిర్మాణానికి ఆయన కృషి చేశాడు. అందుకే కృష్ణా బ్యారేజ్కి ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ అని పేరు. మీరు టీవీలలో కానీ లేదా మనము విజయవాడ గురించి ప్రస్తావిస్తే మనం ముందుగా చూపించేది ప్రకాశం బ్యారేజే. అది కృష్ణా బ్యారేజ్ ఒరిజినల్గా. అయితే దాని రూపశిల్పి ఈయనే కాబట్టి
ఈయన మరణాంతరం ఆయన గౌరవం గుర్తుగా దాని ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టారు. అయితే మళ్ళా బ్యాడ్ లక్ ఏమిటంటే, బ్యాడ్ లక్ లేకుంటే ఆయన బహుశా ఆయన తత్వము మొండితనము ఇప్పుడు 1954లో ఆయన ప్రభుత్వం పడిపోయింది. అంటే ముఠా తగాల కాంగ్రెస్ వాళ్ళు అప్పటిలోనే. ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన పదవి దిగడం చాలా తక్కువ కాలం పాటు ఉంది. దాంతో మళ్ళా ఆయన కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చేసి ఎన్జీ రంగా గారితో కలిసి కృషికారు లోక్ పార్టీ పెట్టుకున్నాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ గుడికైనా కృషి చేశారు. సో ఆయన ప్రమేయం వల్ల కూడా, ఆయన కృషి వల్ల కూడా 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయితే ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన రాజకీయాలకు దూరమైనాడమ్మా. 1957 అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సంవత్సరానికే ఆయన మే 25వ తేదీన దాదాపు 88వ ఏట హైదరాబాద్లో మరణించారు. సో ప్రకాశం పంతులు నిరాడంబరుడు, గొప్ప త్యాగి, సాహసి, దృఢచిత్తుడు, దేశ స్వాతంత్ర సమరంలో గొప్ప పాత్రను పోషించినాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అవతరణకు ఆకుటిత దీక్షతో కృషి చేశాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఒకసారి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా మరొకసారి ఆయన పరిపాలన చేసి ఆంధ్రదేశ చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటికి కూడా తెలుగు యువతలో ఆయన పేరు చెప్తే ఒక స్ఫూర్తి నిలుపుతుంది. సో అలాగే ఇంకొక మహానుభావుడు బూరుగుల రామకృష్ణారావు. ఒక్కసారి మీకు పీపీటీ నేను షేర్ చేస్తాను. ఏమ్మా బూరుగుల రామకృష్ణారావు గారు ఈయన 1899లో జన్మించి 1967లో మరణించినారు. ఈయన తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడు. అంటే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావకండి అమ్మా. తెలంగాణ స్వాతంత్రం అంటే ఆంధ్ర రాష్ట్రం వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు. ఓకేనా? ఆ తెలంగాణ మనం ఇంతకు చెప్పుకున్నాం, ప్రత్యేక అసఫ్జాహీల పాలనలో ఉండిందని. అసఫ్జాహీల పాలన నచ్చక అక్కడ తెలంగాణలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని పెట్టుకొని వారు తెలంగాణ ప్రజలు, మన తెలంగాణ సోదరులు తెలుగువారు అక్కడ పోరాటాలు చేశారు. దాంట్లో బూరుగుల రామకృష్ణారావు గారు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. ఆయన తెలంగాణ ప్రజల మనోవికాసానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి, న్యాయవాది, పండితుడు, పరిపాలనా దక్షుడు. ఇది ఆంధ్ర జనసంఘం అమ్మ. ఓకే, ఆయన గురించి మనం చెప్పుకుందాం. సో ఈయన బూరుగుల రామకృష్ణారావు గారు మహబూబ్నగర్ జిల్లాలో జన్మించారు. యాక్చువల్లీ ఆయన పూర్వీకులు కొంతకాలం బూరుగుల గ్రామంలో ఉన్నారు కాబట్టి ఈయనను బూరుగుల అనేది ఇంటి పేరుగా వచ్చేసి
ఇంతవరకు మనం టంగుటూరి ప్రకాశం బదులు చెప్పుకున్నాం కదా. టంగుటూరు వచ్చాడు కాబట్టి వాళ్ళందరూ కూడా టంగుటూరి మనుషులు అనేవాళ్ళు. అంటే ఈయన కూడా బూరుగుల నుంచి వచ్చినాడు కాబట్టి బూరుగుల రామకృష్ణారావు అనే పేరు నిలబడిపోయింది. మనం ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తా ఉంటే జడ్చర్ల దాటిన తర్వాత బూరుగుల అనే ఒక బోర్డు కనిపిస్తుంది. బూరుగుల అసలు అదే ఆయన పూర్వీకులు అక్కడ చెందినవారు. ఈయన హైదరాబాద్ చదువంతా హైదరాబాద్లో జరిగింది. తర్వాత పూణేలో చాలా ప్రెస్టీజియస్ కళాశాలలో ఫెర్గూసన్ కళాశాలలో బిఏ చదివినాడు. తర్వాత బాంబే యూనివర్సిటీలో బిఎల్ అంటే లా పట్టా చదివినాడు. హైదరాబాద్లో లాయర్గా చాలా కాలం పాటు పనిచేశాడు, అలాంటి ప్రాక్టీస్ చేశాడు. ఆయన చిన్నతనం నుంచి ఆయన కూడా చదివే రోజుల నుంచే జాతీయ ఉద్యమ భావాలు ఆయనలో మెండుగా ఉండేటి. ప్రాక్టీస్ ఒక పక్క చేస్తూనే మరి ఒక వంక ఈ సంఘ సంస్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తెలంగాణలో జరిగిన దాదాపు అంటే 1920 శతాబ్దంలో తెలంగాణలో జరిగిన అన్ని సాంఘిక రాజకీయ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. మీరు ఇక్కడ అడగొచ్చు, ఎందుకు సార్ నాకు తెలంగాణ గురించి చెప్తున్నా అని. అమ్మా, ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన అతి గొప్ప నాయకుడు ఈయన. ఏనా తెలంగాణ నాయకుడికి మనం చూడకూడదు. 1956లో నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందంటే ఈయన పాత్ర చాలా నిజంగా త్యాగం చేశాడు తన ముఖ్యమంత్రి పదవిని. ఊరున్నారు అట్లా. ఇది రాజకీయాల్లోనే కాదు, సంఘ సంస్కరణ ఉద్యమాలు కూడా పాల్గొన్నాడు. యాక్చువల్ 1921లో మాడపాటి హనుమంతరావు గారు స్థాపించిన ఆంధ్రజన సంఘంలో చేరి తెలుగు భాషాభివృద్ధికై చాలా కృషి చేశాడు. తెలంగాణ ప్రాంతంలో విరివిగా గ్రంథాలయాలు ఏర్పాటు చేశాడు. తద్వారా ప్రజల్లో జ్ఞాన సంపదను కలిగించాడు. వయోజన విద్యావ్యాప్తి కృషి చేశాడు. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం కార్యవర్గ సభ్యులైనాడు. ఆయన సభ్యునిగా ఉన్నప్పుడే 1927లో ఈ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర మహాసభ సిల్వర్ జూబ్లీ సమావేశాలు జరిగినాయి. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 1952లో గోల్డెన్ జూబ్లీ జరిపించాడు. సీఎంగా ఉన్నాడు కాబట్టి చేపించాడు. తర్వాత తెలంగాణలోనే 1930లో ఏర్పడిన నిజాం ఆంధ్ర మహాసభలో కూడా ఆయన సభ్యులైనారు. ఇక తెలంగాణ జాతీయోద్యమంలో అత్యంత చురుకైన పాత్ర పోషించాడు బూరుగుల రామకృష్ణారావు. అయితే తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ అనుకోకండి, ఆయన దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఎందుకంటే జాతీయవాది ఆయన. 1923లో కాకినాడలో జాతీయ కాంగ్రెస్ మహాసభలు జరిపినప్పుడు ఈయన కూడా కాకినాడకు వచ్చి హాజరైనాడు. హిందీలో జాతీయ నాయకులు ప్రసంగించిన ప్రసంగాలను తెలుగులో అనువదించాడు ఈయన. ఈ సమావేశంలో తీర్మానాలు రెజల్యూషన్ రాసి ప్రవేశపెట్టాడు. 1938లో హైదరాబాద్లో స్వామి రామానంద తీర్థ స్థాపించిన స్టేట్ కాంగ్రెస్ సభ్యుడైనాడు. తెలంగాణ ప్రజలకు బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని పీపుల్స్ కన్వెన్షన్ ఏర్పాటు చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళాడు. 1947లో హైదరాబాద్లో రజాకారులు విచ్చలవిడిగా రెచ్చిపోతే వారిని ధైర్యంగా అడ్డుకొని ఖండించాడు. కొండా వెంకటరంగారెడ్డి, మరి చెన్నారెడ్డి గారులతో కలిసి పల్లెలకు తిరుగుతూ రజాకారుల దురంతాలకు లోనైన గ్రామాలను సందర్శించి ప్రజలకు ధైర్యం నూరిపోశాడు. ఇట్లా తెలంగాణ పోరాటంలో ఈయన పాత్ర ఎంత చెప్పినా తక్కువే. అయితే అదృష్టం ఎట్లా తలుపు తడుతుందో చూడండి.
సో మొత్తానికి తెలంగాణ స్వాతంత్ర పోరాటం వల్ల చివరికి సెంట్రల్ గవర్నమెంటు 1950 నుంచి 1952 వరకు ఆ తాత్కాలిక మంత్రివర్గంలో బూరుగుల రామకృష్ణారావు రెవెన్యూ మరియు ఎక్సైజ్ శాఖలను నిర్వహించినారు. తర్వాత 1952లో ఫస్ట్ టైం సార్వత్రిక ఎన్నికలు జరిగితే భారతదేశంలోను హైదరాబాద్ స్టేట్లోను కాంగ్రెస్ పార్టీ గెలిచి బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పదవిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినంత వరకు ఉన్నాడన్న. అంటే 52 నుంచి 56 నవంబర్ 1 వరకు ఆయన కొనసాగేవాడే. కానీ మై డియర్ స్టూడెంట్స్, ఆయన ఫజల్ అలీ కమిటీ ఏర్పడడంలోనూ చురుకైన పాత్ర వహించారు. రంగారెడ్డి మరి చెన్నారెడ్డిలు సమైక్యాంధ్ర వద్దు అన్నప్పుడు వారిని ఒప్పించాడు. వారు ఢిల్లీకి తీసుకెళ్ళాడు. పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొనేటట్టు వాళ్ళని సర్ది చెప్పాడు. తర్వాత సమైక్యాంధ్ర ఏర్పడిన అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కలిసి ఆంధ్రప్రదేశ్కి అవతరించినప్పుడు ఆయన పదవిని వదులుకున్నాడు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఈయన ఎంత మాత్రం కూడా దాని గురించి ఆలోచించలేము. తెలుగువారు కలిసి ఉండాల. ఎంత గొప్ప త్యాగం చూడండి. ఆయన హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన తనదైన ముద్ర వేశాడు రాజకీయాలు, పరిపాలన. తెలంగాణలో జాగీర్దారీ విధానాన్ని రద్దు చేశాడు. ఇది తరతరాలుగా తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టినటువంటి సమస్య. జమీందారులు విచ్చలవిడిగా రైతుల మీద దౌర్జన్యం చేశారు. మీరు ఆ సినిమాలు చూసినప్పుడు కూడా తెలంగాణ సినిమాలు, ఒసే రాములమ్మ, కమర్షియల్ సినిమా అయినా కొన్ని సత్యాలు ఉన్నాయి. రౌడీ దర్బార్ లేదు, మన ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు, ఈ మధ్య వచ్చే రాజన్న సినిమా, భూమి కోసం, కొన్ని సినిమాలు మీరు టైం ఉన్నప్పుడు యూట్యూబ్లో కూడా చూడండి. తెలంగాణ అక్కడ జగీదార్ సిస్టము నాశనాన్ని తీసుకొచ్చిన రైతులు కొన్ని తరాలుగా. ఆ జాగీర్దారీ విధానాన్ని రద్దు చేశాడు బూరుగుల రామకృష్ణారావు. రద్దు చేసి రైతులకు తమ భూములపై హక్కు కల్పించినాడు. అంటే దున్నేవాడిదే భూమి అనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఈయన ఆచరణలో పెట్టాడు ముఖ్యమంత్రి. తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో డిగ్రీ కాలేజీలు స్థాపించారు. ఇందులో చదువు చాలా ముఖ్యము. అసఫ్జాహీల పాలనలో చదువు చాలా నెగ్లెక్ట్ అయింది అని గుర్తించి మన హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. అదే ఇక్కడ సందర్భోచితం ఏమిటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విలీనం కావడానికి బూరుగుల రామకృష్ణరావు గారు హృదయపూర్వకంగా సహకారం ఇచ్చినారు. చిల్లర రాజకీయాలు కాదు, తెరచాటు రాజకీయాలు కాదు. అసలు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడదేమో అనుకున్నారు. ఫజల్ అలీ కమిటీ వద్దులే అని చెప్పింది. నిన్న చెప్పుకున్నాం కదా. రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం ఏం చెప్పింది? కలిస్తే బాగుంటుంది, కానీ అనుమానం ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం వద్దులే అని చెప్పింది. అది ఆసరగా తీసుకుని నేను ముఖ్యమంత్రిగా కొనసాగిండొచ్చు హైదరాబాద్ రాష్ట్రానికి. అటువంటి స్వార్థం లేదు, అటువంటి సంకుచిత భావాలు లేవు. వీళ్ళకి స్వచ్ఛందంగా పదవిని వదులుకోవడానికి సిద్ధమైనాడు. పెద్ద మనుషుల ఒప్పందానికి ఆయన చూడండి తెలంగాణ ప్రతినిధిగా వచ్చి విలీనానికి అంగీకరించారు.
ఆయన కూడా ఆ పాత్ర పోషించకపోతే తెలంగాణనే, ఆంధ్ర రాష్ట్రం అంటే ఇప్పుడు ఓకే అయిపోయిందే కాబట్టి కానీ ఆ రోజుల్లో ప్రజలు ప్రధాన విశ్వాసం రెండు ఏర్పడాలా, మనందరం ఒకటే, తెలుగువారు ఒకటే అనే భావన. సో రెండు రాష్ట్రాలలో నుండి తెలుగువారి యొక్క ఆకాంక్షల మేరకు ఆయన పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టాడు. రియలీ గ్రేట్ పాలిటిషియన్ ఆయన, స్టేట్స్మెన్, రాజకీయ నాయకుడు అనకూడదు, ఆయన ఇస్ ఎ స్టేట్స్మెన్. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందంటే నా దృష్టిలో ఆయనే ప్రధాన కారణం. ఆయన కేవలము రాజకీయ నాయకుడే కాదమ్మా, గొప్ప కవి కూడా. ఆయన ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, పర్షియన్, హిందీ, మరాఠా, కన్నడ భాషల్లో బ్రహ్మాండమైన ప్రవేశం. మనం తెలుగే సరిగా మాట్లాడలేం, మనం పూర్తిగా తప్పులు లేకుండా ఒక సెంటెన్స్ రాయలేము. అంటే అందరని కాదు, మనం చాలా మంది అసలు రాజకీయాల్లో రాణిస్తూనే, న్యాయవాద వృత్తి చేపడుతూనే, పోరాటంలో పాల్గొంటూనే ఇన్ని భాషలు నేర్చుకున్నాడు. తెలుగు మాతృభాష, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ, పర్షియన్ భాష కూడా నేర్చుకున్నాడు. గొప్ప రచయిత కూడా, చారిత్రక పరిశోధకుడు ఆయన. ఉమర్ ఖయ్యాం ఉర్దూ భాష సారస్వతాలు, ఎంకి పాటలు, పండిత రాజ పంచామృతం అనే గ్రంథాలు రాశారు. రెడ్డి రాజుల కాలం నాటి సంస్కృతులు అనే ఒక పరిశోధన వ్యాసాన్ని రాశారు. అంటే హిస్టరీ ప్రొఫెసర్ చేయాల్సిన పని ఆయన చేసినాడు. అయితే ఆంధ్రప్రదేశ్ అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆయన రాష్ట్ర రాజకీయాల నుంచి విరమించుకున్నాడు. అయితే ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనను కేరళకు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమించింది. మళ్ళీ కొంతకాలం పాటు రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నాడు. ఈ విధంగా అనేక విధాలుగా సేవ చేసి ఆయన 1967లో మరణించారు. సో ఆంధ్రప్రదేశ్ అవతరణలో ఈయన పాత్ర ఎంత చెప్పినా తక్కువ. నిజానికి చాలా గొప్ప మనిషి ఆయన. తర్వాత ఇంకొక గ్రేట్ లీడర్ పుచ్చలపల్లి సుందరయ్య. మీరు వినే ఉంటారు పేరు. కమ్యూనిస్ట్ ఉద్యోగం గురించి ఏమాత్రం టచ్ ఉన్నా కూడా ఈయన పేరు తెలియకుండా ఉండదు. ఈయన 1913 నుండి ఆయన జీవన కాలము 1986 వరకు ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులు ఆయన. గొప్ప కార్మిక కర్షక నాయకునిగా, ప్రముఖ కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తగా, తెలంగాణ సాయుధ పోరాట నిర్వాహకులుగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రత్యేకమైనటువంటి స్థానం. అంతేగాక వామపక్ష కమ్యూనిస్టు నాయకునిగా ఆయనకు అఖిల భారత ఖ్యాతి కలదమ్మ. ఇండియా, ఏపీ కాదు, మొత్తం ఆల్ ఇండియా లెవెల్ నాయకుడు ఆయన. ఆయన సొంత ఊరు అలగాదిపాడు, నెల్లూరు జిల్లాలో ఉంది. నిజానికి ఆయన రెడ్డి కుటుంబంలో జన్మించాడు. పెద్ద భూస్వాములు వాళ్ళ పూర్వీకులు. కానీ ఈయన తన యావదాస్తిని రైతులకు, పేద రైతులకు దానం చేశాడు. చివరికి గుర్తుగా ఉంటుందని ఆయన పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి అయితే ఆ రెడ్డి అనేది కులానికి గుర్తు అని చెప్పేసి దాన్ని తీసేసి సుందరయ్యగా పేరు మార్చుకున్నాడు. గొప్ప సంఘ సంస్కర్త ఆయన. చిన్న వయసులోనే సమకాలీన సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకున్నాడు. 14వ ఏటనే రాజకీయాలే ప్రవేశించాడు. మద్రాసు మహాసభ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
1927లో సైమన్ కమిషన్ బహిష్కరించాడు. కొంతకాలం పాటు 1930స్లో ఆయన భారత కాంగ్రెస్ అంటే భారత జాతీయ కాంగ్రెస్ కమిటీలో సభ్యునిగా ఉన్నాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అంటే మద్రాసులో చదువుతున్నాడు ఆయన. ఉత్సాహం 2 సంవత్సరాలు పాటు దానిలో పాల్గొని జైలు పాలైనాడు. అయితే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు దాని సిద్ధాంతాలు నచ్చక ఆయన కాంగ్రెస్ పార్టీ విధానాల నుంచి అంటే దాని మీద అభిమానం తగ్గింది, నుంచి బయటకు వచ్చాడు. కొంతకాలం పాటు సోషలిస్ట్ పార్టీలో ఉన్నాడు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీల వైపు అడుగేశాడు. ఇంకా పూర్తిగా కమ్యూనిస్టు అయిపోయినాడు. నిజాం రాజ్య నిరంకుశ పరిస్థితులకు వ్యతిరేకంగా తెలంగాణ రైతులు సాయుధ పోరాటాన్ని లేవనెత్తితే దాంట్లో చురుకైన పాత్ర పోషించారు. భారతదేశంలోని కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో తెలంగాణ సాయుధ తిరుగుబాటు ఒక అద్భుత ఘట్టంగా మారిపోయింది. ఆయన కొంతకాలం పాటు అజ్ఞాతవాసంలో ఉన్నారు. అయితే ఇన్ని చేసినప్పటికీ ఆయన విశాలాంధ్ర ఉద్యమం పట్ల తన నిబద్ధతను చాటుకున్నాడు. అంటే ఒక తెలంగాణ పోరాటంతో పాటు ఆయన ఆంధ్ర ఉద్యమాన్ని కూడా బలపరిచాడు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలన్నీ కలిపి విశాలాంధ్రగా ఏర్పడాలని మొదటి నుంచి ఆయనకు కోరిక. అసలు 1946లోనే ఆయన ఈ బుక్ రాశాడు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం. అంటే ఆన్నే కనిపిస్తుంది ఆయనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనే కాంక్ష. ఆయన తన పార్టీ పత్రికకు కూడా విశాలాంధ్ర అనే పేరు పెట్టాడు. నిజానికి ఇప్పటికీ ఆ పత్రిక నడుస్తూనే ఉంది. అది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మన లైబ్రరీ కూడా వస్తుందండి ఆ పేపరు. ధర్మవరం డిగ్రీ కాలేజ్ లైబ్రరీ కూడా వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన కమ్యూనిస్టుగానే తన జీవితాన్ని కొనసాగించాడు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగించగానే ఆయన కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల్లో పాల్గొనింది. ఆయన 1951లోనే రాజ్యసభకు ఎంపికైనాడు. 58లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు. 1962లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్నాడు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయిన తర్వాత ఆయన అంటే రెండుగా చీలిపోయింది కదమ్మా, సిపిఐ సిపిఎం. సిపిఎంకు నాయకత్వం వహించాడు. అట్లా సుందరయ్య గారు కూడా విశాలాంధ్ర ఉద్యమానికి ఎనలేని కృషి చేశారు. సుందరయ్య గారు చాలా గొప్ప సద్గుణవంతుడు, నిరాడంబరుడు. ఆయన నిజాయితీని, క్రమశిక్షను మనందరం కూడా అలవర్చుకోవాలి. సిద్ధాంతాలు ఓకే, మీరు రాజకీయంగా సిద్ధాంతాలు వేరు ఉండొచ్చు, కానీ ఆయన లైఫ్ స్టైల్ మనందరికీ కూడా అది ఒక గుణపాఠం. ఆయన ఒక బుక్ రాశాడమ్మా, తెలంగాణ సాయుధ పోరాటం గుణపాఠాలని, అంటే లెసన్స్ ఫ్రమ్ తెలంగాణ ఫ్రీడమ్ స్ట్రగుల్. తెలంగాణ ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్. అంటే చాలా గొప్ప రచయిత కూడా ఆయన. ఈ గ్రంథము తెలంగాణ సాయుధ పోరాటానికి అతి ముఖ్యమైనటువంటి ఆధారం. ఇప్పటికీ పిహెచ్డి చేయాలంటే తెలంగాణ సొసైటీ మీద, తెలంగాణ ఫ్రీడమ్ మూవ్మెంట్ మీద ఇది చాలా ఆధారపడతాయి. ఆయన తన జీవితాన్ని అంతా ఒక కమ్యూనిస్ట్ ఉద్యమానికి దారపోసి 1986లో ఆయన మరణించారు. మై డియర్ స్టూడెంట్స్, సో ఇలా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలోను, ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలోను
పాల్గొన్న కొంతమంది ముఖ్యుల గురించి మనము ఇంతవరకు చెప్పుకున్నాం. దీంట్లో మీకు ఏమన్నా సందేహాలు లేదా ఏమన్నా చర్చ ముందుకు తీసుకుపోవాలన్నా దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను, ఏమన్నా మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి. మనకు రేపు కూడా 2 పీరియడ్లు ఉన్నాయి, ఫస్ట్ అవరు సెకండ్ అవరు. మా 2 పీరియడ్లు కూడా మీరు హాజరు కాండి. ఎన్ని క్వశ్చన్స్ అమ్మా? ఈనాడు అర్థమైంది కదా మనం మాట్లాడుకుంది ఏంటి? బేసికల్గా ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి ఘట్టాలు విన్నాము, ఆంధ్రప్రదేశ్ అవతరణలో ఘట్టాలు విన్నాము. ఈనాడు స్పెషల్గా ఫోకస్ చేసింది దాంట్లో పాల్గొన్న ముఖ్యమైనటువంటి వ్యక్తులు, పర్సనాలిటీస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ.